ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా. రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, యేసు 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 రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. ఆదాము దోషము అంతము చేయను అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా, ఆదాము దోషము అంతము చేయను అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. అశువులు భాయను అవతరించిన కరుణగల యేసువా, కరుణగల యేసువా. యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, 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 యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. అర్పించెదను సర్వస్వము కరుణగల యేసువా, కరుణగల యేసువా. యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, 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 యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. జ్ఞానులు ఆరాధించిరయా
దించిరయా నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా. యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, 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 యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. సో లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను, వినండి. యెరూషలేమునందు సిమెయోనను ఒక మనుష్యుడును, అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మావశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసువును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లా, నేను ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం, నిండు వృద్ధుణ్ణి చూస్తూ ఉన్నాం. మరియా ఒక యవనస్తురాలు, ఆమె కన్యక. ఆమెకు గాబ్రియేలు దూత కనబడి, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు గర్భవతివై కుమారుని కందువు అన్నప్పుడు, నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగూ సాధ్యమైనప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అన్నప్పుడు ఆమె మారు మాట్లాడకుండా, ఇదిగో ప్రభువు దాసురాలను, ఆయన చిత్తము చప్పున నాకు జరుగునుగాక అని దేవునికి అప్పగించుకుంది. అలాగే యోసేపుకు ప్రదానం చేయబడిన కన్యక అయిన మరియను గురించి, ఆమె గర్భవతి అయిందని తెలిసినప్పుడు యోసేపు ఆశ్చర్యపడ్డాడు, బాధపడ్డాడు. నీతిమంతుడైనందున ఆమెను అవమానపరచడంలక రహస్యముగా ఆమెను విడనాడాలని అనుకున్నాడు. కానీ గాబ్రియేలు దూత యోసేపుకు కలలో ప్రత్యక్షమై, మరియను చేర్చుకున్నట్టుకు నీవు వెనకాడవద్దు, ఆమె గర్భవతి అయినది సర్వోన్నతుని శక్తి వలన సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడను, ఆమె కుమారుని కనును, ఆమెకు యేసు అని పేరు పెట్టుదు అన్నప్పుడు మారు మాట్లాడకుండా విశ్వసించి ధర్మశాస్త్రాన్ని ఎరిగిన, లేఖనాలను ఎరిగిన యోసేపు మరియను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. మరియ యోసేపులో నజరేతు వాస్తవ్యులు. అదే సమయంలో ప్రజాసంఖ్యలు, జనాభా సంఖ్య తీయవలనని కైసరు అగస్తు వలన ఆర్డర్స్ వచ్చినందున ఎవరెవరు వారి వారి ఊళ్ళకు వెళ్ళాలన్నప్పుడు యోసేపు మరియను వెంట పెట్టుకొని, దావీదు గోత్రానికి చెందినవాడు గనుక, దావీదు వంశానికి చెందినవాడు గనుక, యూదా గోత్రానికి చెందినవాడు గనుక నజరేతు నుండి బెత్లెహేముకు నిండు చూలాలిగా ఉన్న మరియను వెంట పెట్టుకొని 120 ఇంచుమించు 112, 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఊరికి గాడిద మీదనే వాళ్ళు ప్రయాణం చేసినట్టు 5-6 రోజుల ఆ ప్రయాణం సాధారణంగా పడుతుంది. ఆమె గర్భవతి కనుక అక్కడక్కడ వాళ్ళు బ్రేక్స్ తీసుకొని వెళ్ళుంటే కొన్ని దినములు ఆ ప్రయాణమై వాళ్ళు బెత్లెహేముకు చేరినప్పుడు అక్కడ ఎవరు వారిని ఆహ్వానించలేదు. నా ప్రభువు తల్లి నా దగ్గరకు వచ్చుట నాకెంత ధన్యతని జకరయ్య భార్య మరియను ఆహ్వానించింది. కానీ ఇప్పుడు నిండు చూలాలిగా గర్భవతిగా ఉన్న మరియను, యోసేపును ఎవరు గుర్తించలేదు. ఆ సమయంలో సత్రంలో స్థలం లేనందున
పశువులను కట్టివేసే ఆ యొక్క శాలలో ఆమె బిడ్డను ప్రసవించటం ఎవరినండి? రాజాది రాజు అయిన ప్రభు, పరలోకపు సింహాసనాన్ని వదిలి వచ్చిన ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనకి స్థలం లేదు. మీకు గుర్తుంటే యేసు ప్రభు పెద్దవాడైన తర్వాత స్వస్థతలు జరిగిస్తున్నప్పుడు యాయీరు అనే ఒక ఆయన వచ్చి, అయ్యా నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, దయచేసి నీ వచ్చి మా అమ్మాయి బతికించు అని అడిగితే ప్రభు అక్కడ వెళ్ళేలోగా మధ్యలో రక్తస్రావం కలిగిన రోగం కలిగిన స్త్రీని స్వస్థపరిచి ఆయన వెళ్ళేలోగా ఆ కుమార్తె మరణించింది. సేవకుని ప్రభువును తొందర పెట్టొద్దని సేవకుడు చెప్పినప్పటికీ ప్రభు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచండి, భయపడకూడని ఆ మరణము జరిగిన స్థలంలోనికి వెళ్ళేటప్పటికీ అక్కడ చనిపోయిన ఇంట్లో స్థలం ఉండదు కదండి, బంధువులందరూ వస్తారు కదా. ఆ రోజుల్లో సమాధి అంటే, ఈ రోజుల్లో కూడా కొందరు అలాగే చేస్తున్నారు. కొట్లలో ఉన్న పూలదండలన్నీ చనిపోయిన శవం దగ్గరే ఉంటాయి. బతుకున్నప్పుడు ఒక దండ ఇరువానికి, బతుకున్నప్పుడు ఒక పుష్పం కొనివ్వరు కనీసం. ఏంటంటే చచ్చిపోయిన తర్వాత మాత్రం ఇంతింతలా దండలు తీసుకొచ్చి పెట్టి నిండా, ఇంటి నిండా, దారి నిండా వేసుకుంటూ వెళ్తుంటారు. అలాగే ఆ రోజున కూడా ఆర్భాటం జరుగుతుంది. అక్కడ భజంత్రీలు వాయించేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, కెమెరాలు, పిక్చర్స్ తీసేవాళ్ళు, పూలదండలు, సెంటులు, అత్తర్లు, అట్టహాసంగా ఆ సమాధి కార్యక్రమం కొరకు ఎక్కడ లేని వ్యాపారము సమాధుల సమయంలో జరుగుతాం. ధనవంతుల ఇళ్లల్లో అతను చాలా గొప్ప సమాజ మందిరంలో అధిపతి కనుక అతనికి చాలా మంది వచ్చేసారు. కిక్కిరిసిపోయి ఉంది ఆ స్థలం. యేసు ప్రభు వెళ్ళేటప్పుడు ఒక మాటే అడిగాడు, స్థలమీయుడి. మనకు రిఫరెన్స్లు చూస్తాను, టైం లేదు. స్థలమీయండి. వాళ్ళు యేసు ప్రభుని చూడగానే ఈయన వచ్చాడు బాబు, చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తారు, మన ప్రోగ్రాం అంతా ఏమైపోద్ది, బతికితే క్యాన్సిల్ అయిపోద్ది, మనకు రావాల్సిన డబ్బులు కూడా ఇయ్యరు. అందుకని ప్రభువుని రానివ్వకుండా అడ్డం పడ్డారట. ఏంటండి ఆ సందడిలో, అందులో పూర్వకాలంలో ఎవరైనా చనిపోతే కనీసం ఒక 100 మంది 200 మంది ఏడవాలి. ఏడిస్తేనే అది గొప్ప సమాధి అన్నమాట, గొప్ప కార్యక్రమం అన్నమాట, గొప్ప వ్యక్తి అన్నమాట. మరి ఆయన ఆత్మకు శాంతి కలుగుద్దేమో నాకు తెలియదు. ఇదొక వింత. మన దేశంలో, మరి ప్రపంచంలో చాలా చోట్ల అంటారు, ఆయన ఆత్మకి శాంతి కలుగునుగాక. మా లాంటి పాస్టర్ గారులు కూడా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఎలాంటి వాడైనా, ఎలా తిరిగినా, ఎందుకు చచ్చిపోయినా మేము చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ సహోదరుడు దేవదాసు బతుకంతా తాగి 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 గుండెంతా ఒళ్ళంతా పుల్లు చేసుకొని చచ్చాడు ప్రభువా, నాయనా ఈయన ఆత్మకు శాంతి కలుగజేయమని 100 సార్లు 100 మంది పాస్టర్లు చేసినా అతడు మారు మనసు పొందకపోతే అతని ఆత్మకు శాంతి లేదు. ఎంతమంది ఏడ్చినా చచ్చిపోయిన తర్వాత వినడండి వాడు. బతుకున్నప్పుడు నీవు వారి కోసం ప్రేమిస్తున్నావని ఏడిస్తే అర్థమవుద్ది. కానీ ఆ రోజుల్లో కొంతమంది సపరేట్ ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు, డ్యాన్స్ వేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు. ఎలాగో ఎవరైనా చచ్చిపోతే భలే ఏడ్చేటువంటి టీం ఉంటుందంట, ఒక 150 మంది 200 మంది అని ఏడుస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళు వచ్చి కూర్చున్నారు, అయ్యో మధ్యలో మా ఏడుపు ఆపేస్తే మాకు డబ్బులు ఇవ్వర్రా అని వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఏంటి ఆర్భాటం? ఆమె చనిపోలేదు, ఆమె నిద్రిస్తుంది, మీరు ఏడవకండి, నన్ను వెళ్ళనివ్వండి ఆమె దగ్గరికి, నాకు స్థలం ఇవ్వండి. లేదు. ఈ రోజున కూడానండి క్రిస్మస్ అనేది క్రైస్తవులు మాత్రమే కాదు, అందరూ జరిగించుకుంటున్నారు. మీరు బయటికి వెళ్ళి చూడండి, కొన్ని ఇతర దేశాలకు వెళ్ళి చూడండి. యెరూషలేములో సగానికి సగం మంది యేసు ప్రభుని, సగానికి కాదు చాలా తక్కువ మంది మాత్రమే క్రైస్తవులు ఉన్నారు అక్కడ. కానీ యెరూషలేమంతా దేదీప్యమానంగా దీపాలతో వెలిగిపోతుంది. వాళ్ళ ఆర్భాటాలు, అట్టహాసాలు, క్రిస్మస్ తాతలు, క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ స్టార్స్ ఎక్కడ చూసినా, ఈవెన్ ప్లాజాల్లో, పబ్బుల్లో, క్లబ్బుల్లో ఈ రోజు అమ్మినంత బ్రాందీ విస్కీలు లోకంలోనే ఇంకెప్పుడు అమ్మరటండి. ఆ క్రిస్మస్ నైట్ బాల్ రూమ్ డ్యాన్సు, డ్రింక్ అండ్ డ్యాన్సు
ఏంటి ఆర్భాటం? ఎందుకు ఈ ఆర్భాటం? క్రిస్మస్ అంటే ఏంటి? యేసుప్రభు జన్మించాడు అంటే ఏంటి? మళ్ళీ యేసుప్రభు జన్మించాడు ఎందుకంట? ఏమోనంట. అదేంటంట? ఏంటండి? నీ కొరకే, నిన్ను విమోచించిన కొరకు, నిన్ను నీ త్రాగుడు నుండి, నీ వ్యభిచారం నుండి, నీ మోసకరమైన జీవితం నుండి, నిత్య నరకము నుండి నిన్ను తప్పించడానికి ఆయన పరలోకంలో నుంచి దిగి రావాల్సి వచ్చింది. ఇది గుర్తించి ఆరాధించే వారు ఎందరు ఉన్నారు? ఇది గుర్తించి ఒక బాల యేసులో పరిపూర్ణుడైన యేసును చూసిన వారు ఎందరున్నారు? క్రిస్మస్ సందర్భంలో సిలువలో వేలాడుతున్న ప్రభువును, పునరుద్ధారుడై రాబోతున్న క్రీస్తును విశ్వసించేవారు ఎందరున్నారు ఈ రాత్రి? ఆలోచించేయండి. క్రిస్మస్ దినాన అది నిజమైన క్రిస్మస్, అది నిజమైన క్రీస్తు ఆరాధన. ప్రభువుకు స్థలం ఇచ్చి దోసుకొని లోపలికి వెళ్ళినప్పుడు చిన్నదానా లెమ్ము తలి తాకుమి అనగానే ఆ చిన్నది లేచి కూర్చుంది. ఏమై ఉంటుంది చెప్పండి అక్కడ సిచ్యువేషను? ఏమైందండి? అరే ఊహించండి, బుర్రలు లేవా మీకు? ఊహించండి, చచ్చిపోయిన అని ఏడుస్తున్నాడు. మన దేశంలో ఎవరైనా చచ్చిపోతే 3 దినాలు సంతాప దినాలని 3 రోజుల్లో రేడియోల్లో, టీవీల్లో అని వేస్తూ ఉంటారు చూసారా? అలా వెళ్తుంది. అక్కడ చాలా వెళ్తున్నాయి, అంతా వెళ్తుంది. అందరూ 7 బొకాలు పెట్టుకుని ఉన్నారు. సడన్గా అమ్మాయి లేచి బయటకు వచ్చేసింది, నిలబడి బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం వేస్తారు పాట? అంతే, వాయిద్యాలు ట్యూన్ మారాయి. ఏంటండి? ఏడిసేవాళ్ళు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా మొదలుపెట్టారు. పూలదండలన్నీ శవానికి కాదు, ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఉంటాయి. సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోయింది. కారణం అక్కడ ఏమొచ్చింది? జీవం వచ్చింది. సిమియోను చాలా ముసలోడు. ముసలోళ్ళు అయిన తర్వాత అండి, నేను ముసలోండే, ఓకే, అంత యాక్టివ్నెస్ ఉండదు. మేము నవ్వినా కూడా నవ్వినట్టు కనపడదు. పళ్ళు లొట్ట పళ్ళు కనపడతాయి, బొక్కలడు లొట్టబడిపోయి ఉంటాయి, మొహం అంతా పీక్కపోయి ఉంటుంది, నరాలన్నీ బాగా హుషారుగా ఉండవు. కాబట్టి చాలా ఇట్లా అట్టగా నవ్వుతాం. ఏంటంటే కొంతమంది అలాగే ఉంటారు. ముసలోళ్ళు కాదు, యవనస్తులే అలా ఉంటారు. అది నా విచిత్రం, నా బాధ అది చూడండి. కానీ సీమోను అంత నిండు వృద్ధాప్యం అంటే 100 సంవత్సరాల నుంచి మించి ఉంటాయో లెక్కలు కట్టారండి. యేసు ప్రభువును చూడకముందు చావడు అని పరిశుద్ధాత్ముడు చెప్పాడంటే, నీకున్న భక్తిని బట్టి, నీకున్న విశ్వాసమును బట్టి, నీవు యేసు క్రీస్తు ఈ లోకంలోనికి నీవు నమ్మిన ప్రభువు వచ్చే వరకు నిన్ను ఈ లోకం నుంచి నేను తీయను, నువ్వు చూస్తావు అని చెప్తే అంతగా ఆశ పెట్టుకొని కూర్చున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా, క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా, క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా అన్నట్టు ఎదురు చూస్తున్నాడు అన్నమాట. ఎందుకు? కేకుల కోసమా, బట్టల కోసమా, ఆర్భాటం కోసమా, పిల్లలు వేసే స్కిట్ చూడటం కోసమా? దేనికోసం? రక్షకుడిని నేను చూడాలి. యేసులో మరొక గొప్ప కోణములో మరొక ప్రత్యక్షతను నేను చూడాలి. ఎన్ని క్రిస్మస్లు నీ జీవితంలో చెల్లిపోయినాయో, ఒక డైమండ్ తీసుకుంటే ఆ డైమండ్ ఎన్ని కోణాలు ఉంటాయో తెలుసా అండి? అవి ఎన్ని రిఫ్లెక్షన్స్ ఇస్తాయో తెలుసా? అలాగూ ప్రతి క్రిస్మస్లోనూ క్రీస్తులో ఉన్నటువంటి ఆ వెలుగు కిరణాలు నీవు చూడని కోణంలో, ఇంతవరకు నీకు ప్రత్యక్షపరచని కోణంలో నువ్వు చూడగలుగుతావు. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో ఆరితేరిన వారు క్రీస్తులో ముందుకు సాగుతుండగా నూతనత్వాన్ని పొందుతారు, నూతన సంతోషాన్ని పొందుతారు, నూతన ప్రత్యక్షతను పొందుతారు, నూతన అభిషేకమును పొందుతారు. ఎప్పుడు నేను క్రీస్తును చూడాలా, మనసంతా కేంద్రీకరించి హృదయమంతటితో నేను ఆయన్ని స్తుతించాలా? కాచుకొని ఉన్నాడు ఆ ముసలాయన పాపం. 8వ రోజున యేసు క్రీస్తుని ధర్మశాస్త్ర ప్రకారంగా నామకరణం చేయడానికి, సున్నతి చేయడానికి దేవాలయంలోనికి బెత్లెహేము నుండి యెరూషలేముకు తీసుకొని వచ్చారు. యెరూషలేము మరియ యోసేపులు ఎంత భక్తి కలిగిన వారో, ఎంత వాక్యానుసారంగా ప్రవర్తించేవారో, ఎంత దేవుని యందు వినయం కలిగిన వారో, దేవునికి లోబడేవారో, దేవుడి చిత్తాన్ని ఎరిగేవారో చూడండి. దేవునికి నమ్మకస్తులు కావాలి. ఆ రోజు మరియ యోసేపులను కోరుకున్నాడు, ఈ రోజు మనల్ని కోరుకుంటున్నాడు. ఆ రోజు బాలుడైన యేసుక్రీస్తు వారికి అప్పచెప్పాడు, ఈ రోజు యేసు సువార్తను మనకు అప్పచెప్తున్నాడు.
యేసు క్రీస్తులైన పరిపూర్ణుడైన క్రీస్తు నామములో ఉన్న అధికారాన్ని, ఆశీర్వాదాన్ని నీ చేతికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీవు దాన్ని లోకానికి పంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకు దేవుని క్రిస్మస్ అంటే, అది క్రీస్తును ఆరాధించడం అంటే. అందుకు ఈ దినాన మనం దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. ఈ రోజు నేను క్రీస్తును మరొక కోణంలో, మరొక ప్రత్యేకమైన అభిషేకంతో నేను ఆయన్ని గుర్తించాలి. ఆయన అభిషేకాన్ని, ఆయన ఇచ్చే సంతోషమును, ఆయన ఇచ్చే ఆత్మ బలాన్ని నేను పొందాలి. ఆయన్ని లోకానికి నేను అందించాలి. ఆ సమయంలో ఆత్మావశుడై దేవాలయానికి వచ్చాడు. 28వ వచనం, యేసు దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతని చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఏమన్నాడండి? ఇట్లా నేను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని. హల్లెలూయా. ఈరోజు మనం ఈ మాట చెప్పాలండి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాడు, బాగా అర్థం చేసుకోండి. నాథా, ప్రభువా, దేవా, ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనిమ్ము. నా జీవితం ధన్యమైంది. ఐ మేక్ మై డే. నాకు ఈరోజు నేను పరిపూర్ణ అయిపోయినా, నా తృప్తి తీరిపోయింది. నేను ఆశించిన స్థాయి, ఆశించింది నేను చూశాను. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. యేసుక్రీస్తుని ఎందుకు ఈ లోకంలోని పంపించాడట? అన్యజనులకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను. మనల్ని దేవుడు తన మహిమతో నింపటానికే ఈ లోకంలోనికి వచ్చాడండి. మనల్ని తన యొక్క శక్తితో నింపడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. మనల్ని తన ప్రతినిధులుగా చేసుకోవడానికి ఈ లోకంలో వచ్చి ఉన్నాడు. నిన్ను కూడా క్రీస్తులాగా మార్చడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. క్రీస్తు వలె నీవు కూడా స్వస్థతలు చేయడానికి, క్రీస్తు వలె నీవు కూడా అద్భుతాలు జరిగించడానికి, క్రీస్తు వలె నీవు కూడా పరిశుద్ధుడు అవటానికి, క్రీస్తు వలె నీవు కూడా ప్రేమను పంచడానికి, క్రీస్తు వలె నీవు కూడా జాలి, దయ, కృప, కనికరము కలిగిన మానవుడిగా, ప్రత్యేకమైన పరిశుద్ధపరచమైన దేవుని సొత్తైన ప్రజగా ఉండడానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు. లోకంలో ఎవడు ఎలా క్రిస్మస్ జరిగించుకుంటున్నారు వేరే సంగతి. నీవు విశ్వాసమైతే, నీవు దేవుని బిడ్డమైతే నీ క్రిస్మస్ ఆనందం వేరే. నీ క్రిస్మస్ ఆనందంలో డెప్త్ ఉంది, లోతుంది. నీ క్రిస్మస్ ఆనందంలో దేవుడు చెప్పే మరొక మాట, దేవుడు ఇచ్చే మరొక అభిషేకం, దేవుడు ఇచ్చే మరొక ప్రత్యక్షతను మనం పొందాలి. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం మహిమగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం సంపూర్ణమయ్యాం. నీ మాట చెప్పున, ఐఎమ్ రెడీ టు లీవ్ దిస్ ఎర్త్. ఈ లోకాన్ని విడిచిపెడతానికి నేను సిద్ధం. నీ రాజ్య వారసులుగా నన్ను చేసుకున్నావని చెప్పి నీవు అని చెప్తున్నాడు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. కొంచెం 34 వచనం చదివితే, సిమియోను వారిని దీవించి, ఎవరిని? యేసుప్రభుని దీవించాలా? ఎవరిని దీవించాడు? ఆయన బాధ్యత తీసుకున్నటువంటి మరియ యోసేపులను దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. అనేకుల హృదయాలోచనలు బయలుపడటానికి, అనేకుల హృదయాలోచనలను బయటపెట్టడానికి వచ్చాడు యేసుప్రభు. యేసుప్రభు మనుషుల దేవుడు కాదు, హృదయాల దేవుడు. చెప్పండి. నా కుమారుడా, నీ హృదయమో నాకివ్వు. హృదయాలోచనలు, ఆయన హృదయాంతరేంద్రియాలను ఎరిగినవాడు. ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు ఆ రోజు భక్తి ఎలాగుందంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా పై వేషాల్లో మాత్రం పర్ఫెక్ట్. వాళ్ళు మచ్చలేని, మరకలేని తెల్లటి అగ్గీలు వేసుకుంటే,
దేవదూతలు దిగొచ్చినట్టుగా కనపడేవారు. నేను ఒకసారి దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టైం దిగినప్పుడు అది ఎంత నీట్గా ఉందంటే, ఎంత పెద్దగా ఉందంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిలువాటి అంగీలు వేసుకొని, వాళ్ళు ఫెయిర్గా ఉన్నారు, తెల్ల అంగీలు వేసుకున్నారు, పొడవుగా ఉన్నారు, ఆ నెత్తికేదో కట్టుకున్నారు, తెల్లగుడ్డే కట్టుకున్నారు చాలామంది. వాళ్ళు అలాగ ఒక నడుస్తూ ఉంటే అది క్రౌడెడ్ కాదు, ఖాళీగా ఒక 20 మంది 30 మంది నడుస్తుంటారు ఇంత పెద్ద హాల్లో. అలా నడుస్తుంటే ఏంటిది, ఈ దుబాయ్ ఎయిర్పోర్టే ఇలాగుంటే పరలోకం ఇంకెంత బాగుంటుందో. వీళ్ళే దేవదూతల్లా కనపడుతుంటే అసలైన దేవదూతలు ఇంకా ఎలా ఉంటారో. వీళ్ళే ఇలా ఉంటే క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు ఇంకెంత బాగుంటారో అనిపించింది నాకు. కానీ అది పైవేషమే. పైవేషము సరిగా ఉండాలని నేను చెప్పానే కానీ పైవేషం సరిపోద్దని నేను చెప్పడం లేదండి. ప్రభు హృదయాలను మార్చడానికి వచ్చాడు. హృదయం మారినప్పుడు లోపట బయట మారుతుందన్నది మనం గుర్తించాలి. రేపు నీ పాళెంలోకి వస్తాను, నేను మీ పాళెమును పరిశుద్ధపరచండి అన్నాడు ప్రభు. ఒక డిజార్డర్ అక్కడ ఉంటే అది అపరిశుద్ధత అండి. ఒక డిసొబీడియన్స్ అక్కడ ఉంటే అది అపరిశుద్ధత. ఒక క్రమహీనత అక్కడ ఉందంటే అక్కడ దైవ భయం లేదని అర్థం. పరిసయ్యులు శాస్త్రులు తెల్లటి గడ్డాలు తెల్లటి అంగీలు వేసుకొని ఉన్నారు, కానీ వారు హృదయాలు బాగలేదు. అందుకే ప్రభు అన్నాడు, గుడ్డి పరిసయ్యుడా, సున్నం కొట్టిన సమాధులు మీరు. సున్నం కొట్టిన సమాధి ఎంత బాగుంటుంది చెప్పండి. ఈస్టర్ రోజు చాలామంది సమాధుల పండగ అంట మన దేశంలో కొంతమంది చేస్తుంటారు. అదేంటది ఎక్కడ లేదు బైబిల్లో. డోంట్ గో. ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళండి, మీ సంతాపాన్ని తెలియజేయండి. అంతేగాని సంవత్సరం వెళ్ళి సున్నం కొట్టి పూలదండలు వేసి అమ్మ ఆత్మకు శాంతి, నాయన ఆత్మకు శాంతి అని చెప్పి అగరత్తులు వెలిగించి వస్తే ఆయన మళ్ళీ ఏడుస్తున్నాడు, ఏడుపు మానే సంతోషంగా ఉంటాడు అనుకోకండి. నరకంలో ఉన్నోడు ఏడుస్తూనే ఉంటాడు, పరలోకంలో ఉన్నోడు సంతోషంగానే ఉండనే ఉంటాడు. నువ్వు ఏం చేసినా చేయకపోయినా అక్కడ జరుగుతూనే ఉంటుంది. నువ్వు చేసిన దానివల్ల ఏమీ జరగదు. నీకు టైం వేస్ట్, నీ డబ్బులు వేస్ట్ తప్ప ఏంటండి. కానీ ప్రభు అంటున్నాడు, మీరెవరో సున్నం కొట్టిన సమాధులు. పైకి తెల్లగా ఉన్నారు కానీ లోపట సమాధి కనుక తెల్లగా ఉన్న సమాధిని తొవ్వి చూశారు అనుకోండి, ఎట్టో తెలుసా, ఒక 10-15 రోజుల తర్వాత శవాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒక 5వ రోజు 6వ రోజు అయ్యేటప్పటికి శవంలో నుంచి వచ్చే వాసన పిల్లి చచ్చిపోయినా, ఎలుక చచ్చిపోయినా, ఏ జంతువు చచ్చిపోయినా వచ్చిన వాసన కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుందండి. పాముకి నోట్లో విషం ఉంటుందంట, తేలుకి తోకలో విషం ఉంటుందంట, మనిషికి నిలువెల్ల విషమే. నిలువెల్ల చెడిపోయాం మనం. అందుకే నిలువెల్ల నెలగొట్టబడ్డాడు మన ప్రభు. అందుకే ఆయన ఒళ్ళంతా కూడా గాయపరిచారు, అన్ని అవయవాలు గాయపరచబడ్డాయి, అన్ని నలగొట్టబడ్డాడు ఆయన కారణం మన పాపాన్ని భరించడానికి. యేసుక్రీస్తు రక్తములో తప్ప ఒక వ్యక్తి హృదయం కడగబడడానికి మరొక స్థలం లేదండి, మరొక కెమికల్ లేదు, మరొకటేది లేదు ఇక. అందుకే యేసుక్రీస్తు లోకంలోనికి నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల కంటే శ్రేష్టమైన రక్తాన్ని చిందించడానికి లోకంలోనికి వచ్చి ఉన్నాడు. దేవునికి రక్త మాంసాలు లేవండి, దేవుడు ఆత్మస్వరూపి. మనుషులమైన మనకు రక్త మాంసాలు ఉన్నాయి. అందుకే మన నిమిత్తమైన రక్త మాంసాలు ధరించి మరణము యొక్క బలము గలవాడనగా అపవాదిని మరణము ద్వారా జయించడానికే ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఇది మనం పూర్తిగా గుర్తించాలి. ఆయన హృదయ ఆలోచనలు బయటపెడతానికి వచ్చాడు. అందుకని యేసు ప్రభువుని చూసిన వారు, ఆయన దగ్గరకు వచ్చిన వారు, వారి పాపాలు గుర్తొచ్చి పశ్చాత్తాపడ్డారు. వారి హృదయ ఆలోచనలు బయటపెట్టి ప్రభు వారిని దిద్దాడు. సిమోను, నువ్వెందుకు ఆ స్త్రీని చూస్తున్నావు? ఆ స్త్రీని చూస్తున్నాడు, ఆ పాదాల మీద పడి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడుస్తుంది. ఈమె ఎవరితో, ఈమె ఎందుకు వచ్చింది, అసలైన ప్రవక్తేనా అంటుంటే ఏం ఆలోచన చేస్తున్నావు సిమోను? నువ్వు ఎలా తెలిసింది దేవునికి? మన హృదయ ఆలోచనలు దేవునికి బాగా తెలుసు, ఇంకెవరికి తెలియదండి. ఏ వైద్యము, ఏ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా కూడా స్కానింగ్లు వచ్చాయి. నీ ఎముకల్లో, నీ లోపటి భాగాల్లో, నీ కిడ్నీస్లో, నీ లివర్లో, నీ ఇన్నర్ పార్ట్స్లో ఎక్కడ ఏ పొరపాటు ఉన్నా కూడా స్కాన్ చేసి చూపిస్తున్నారు. చిన్న డిజార్డర్ ఉంటే దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ యంత్రము కూడా మనుష్యుని ఆలోచనలను కనిపెట్టే యంత్రాలు కానీ పద్ధతులు కానీ లేవండి.
మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, స్టెథోస్కోప్ తీసుకొని మీ గుండె చెక్ చేస్తున్నారు. పిచ్చి డాక్టర్, నువ్వు డాక్టర్వేనా అనుకున్నావు అనుకో మనసులో, ఏంటి అంటున్నావు అంటాడా? ఆయన వినపడదు, టుప్పే వినపడదు తప్ప నువ్వేమనుకుంటున్నావో వినపడదు ఆయనకి. మన మనుషులు ముందు చూడండి, వాళ్ళు చూడగానే అక్క ఈ క్రిస్మస్ కొనుక్కున్నా, ఈ చీర బాగుందా, భలే ఉంది, ఏడ్చినట్టు ఉందిలే, భలే ఉందని నోడుతాడు అంటావు, లోపల ఏమనుకుంటావు, పెద్ద గొప్ప, నాకు అంతకంటే మంచిది ఉంది. నిజంగా ఒక బోర్డు పెట్టి మన నెత్తి మీద మనం మాట్లాడుతున్నప్పుడు ఈ ఆలోచనలు కూడా పైన టిప్ 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 కొడతారు కదా డిజిటల్ లాగా, అలాగ ఆలోచనలు కొడుతుంటే ఈ ఒకలాగా ఉంటాయా, ఈ ఒకటి వస్తుంటాయి, ఈ కంప్లీట్గా ఆపోజిట్లో వెళ్తుంటాయి. మాస్టర్ గారు మా కోసం ప్రాణం చేయండి, నేను ఎక్కడ చేస్తాను, నాకు ఏం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. ఏంటంటే దేవుడి సదిలో కూర్చొని వదిలేతట్లేరు, ఇవాళ ఆకలేస్తుంది లేదు, పండుగ రోజు తొందరగా వదులుతానన్నాడు, వదలలేదు. ఎవడు అనుకుంటారు అక్కడ. దైవజనులకి కొన్నిసార్లు దేవుడు వరం ఇస్తాడండి, అన్నీ కాదు కానీ అవసరమైన వాటిని తెలుసుకోవడానికి. అందుకనే మనుషుల హృదయాలను చదవగలుగుతారు నిజమైన ఆత్మపూర్ణులైన దైవజనుడు. వారి హృదయ ఆలోచనలు ఎరగగలుగుతాడు. ఒకవేళ ఎరగకపోయినా ఆలోచనలు దేవుడు ఎరుగుని కాబట్టి అలాంటి ఆలోచనలకు, అలాంటి పరిస్థితికి అవసరమైన మాటలు దేవుడు తన సేవకుని ద్వారా బయలుపరుస్తాడు. అందుకే కొంతమంది వాక్యమైనప్పుడు నాతోటే చెప్పినట్టుందండి, నాతోటే మాట్లాడినట్టుంది అంటుంటారు. వారు ధన్యులండి, దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు, నీతోటే మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా అలాంటి వాళ్ళు లేరు, ఇక మీదట వచ్చే వాళ్ళు ఎవరు కూడా అలాంటి వాళ్ళు లేరు. వాళ్ళు ఏవేవో కనిపెడతారు, అణుబాంబులు కనిపెడతారు, మిసైల్స్ కనిపెడతారు, డిజిటల్స్ కనిపెడతారు, శాటిలైట్స్ కనిపెడతారు, అవన్నీ కూడా దేవుడు చేసి పెట్టే వీళ్ళు వాడుతున్నారు. కానీ హృదయాలోచనలను బయట పెట్టడానికి వచ్చిన వాడు యేసు ప్రభు అక్కడే. ఇవాళ పరిశుద్ధాత్ముడు ఆ పనిని కొనసాగిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు, మన పాపము బయట పెట్టేవాడిగా ప్రభువు ఉన్నాడు. ముగించేస్తున్నాను చూడండి. ఇంకొకటి, అనేకుల హృదయాలోచనలు ఇశ్రాయేలీయులు అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి. యేసు ప్రభు వివాదాస్పదంగా మారాడండి వాళ్ళ మనుషులకి. ఇంతకుముందు ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ రిలీజన్ మీద జరగనన్ని దాడులు క్రైస్తవుల మీదే జరుగుతున్నాయి ప్రపంచంలో. శతాబ్దాల నుండి క్రైస్తవుల్ని ద్వేషించేవారు, హింసించేవారు, క్రీస్తును ఇష్టం వచ్చినట్టుగా క్రీస్తుని గురించి మాట్లాడేవారు ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన ఒక వివాదాస్పదంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన అంగీకరించిన వారు ఆయనలోని గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు, ఆయన అంగీకరించని వారు ఆయనకు వ్యతిరేకంగా ఒక్కింటిలోనే ఉండి ఒక్క 5 ఇంటిలో ఉంటే 2-3 వ్యతిరేకంగా తిరగబడతారని ప్రభు చెప్పాడు. ఇవాళ అటువంటి పరిస్థితి ప్రపంచంలో జరుగుతూ ఉంది. అటువంటి వ్యత్యాసము కడుతుంది. పడటానికి లేవటానికి ఆయనే కారకుడు అవుతాడు. పడ్డవారిని లేపేవాడు ఆయనే, నిలబెట్టేవాడు ఆయనే అని ఒక చిన్న శిశువును చూచిన సిమియోను పరిశుద్ధాత్మతో నిండిన వాడై ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ఇంత చక్కగా వివరిస్తున్నాడు. చివరిగా 35వ వచనం, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. అమ్మా, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము, అది ఆమెకు మరియకి అర్థమైందో లేదో కానీ మనసులో పెట్టుకుందంట. యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు యోహాను తల్లి అయిన మరియను తీసుకొని వచ్చినప్పుడు ముళ్ళ కిరీటమును, ముఖమంతా గాయాలు, చేతులలో శీలలు, డొక్కలో బళ్ళపు పోటు, కాళ్ళల్లో శీలలు, రక్తశిఖము, రక్తం ముద్దగా వేలాడుతున్న తన గర్భములో నుంచి వచ్చిన ప్రభు అయిన యేసును చూచినప్పుడు మామూలు తల్లి గుండె తల్లడిల్లుతుంది. ప్రభువును రక్షకుడిగా, విమోచకుడుగా గుర్తించిన ఆమె హృదయములో నుండి ఖడ్గము దూసుకుపోయింది. సిమియోను ఏం చూశాడనమాట? బాలుడిలో సిలువలో ఉన్న క్రీస్తును చూశారు. ఈ రోజున సిలువ వేయబడిన క్రీస్తును ఈ క్రిస్మస్ సందర్భంలో మనం చూడాలంటే, నా కొరకు, నా స్థానంలో ఆయన మరణించాడు అన్నది
మనం గుర్తించాలి. నేను ముగించక ముందు ఈ రోజున యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే నీ ముఖంలో వ్యత్యాసం కనపడద్ది, నీ బాడీ లాంగ్వేజ్లో వ్యత్యాసం కనపడద్ది, నీ యొక్క ఆలోచనలన్నీ పరిశుద్ధపరచబడతాయి, నీ యొక్క ప్రజెన్స్ నీవు ఎక్కడ అడుగు పెట్టావో అక్కడ ఒక ప్రశాంతత కనపడుతుంది, అక్కడ ఒక సమాధానం దొరుకుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక గొడవ రావటమో, ఒక ఘర్షణ జరగటమో, ఒక ఆర్గ్యుమెంట్ జరగటమో ఉందంటే నీలో క్రీస్తు లేడండి. నీవు సమాధానపరిచేవాడివైతే నువ్వు దేవుని కుమారుడిగా ఉంటావు. నీవు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు కాలు పెట్టే స్థలంలో దేవుడు దీవెనిస్తాడు. దేవుని బిడ్డలు ఎక్కడికన్నా వెళ్ళామంటే మనం డప్ప కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రజెన్స్ అక్కడ ఉంటుంది. ప్రభువు ఎక్కడికి వెళితే అక్కడ విడుదల, అక్కడ స్వస్థత, అక్కడ రక్షణ, అక్కడ పాప క్షమాపణ, అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగాయి. ఈరోజు నన్ను అలా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇశ్రాయేలీలకు మనందరం ఇశ్రాయేలీలం కాదు కానీ రక్షించబడిన తర్వాత ఏర్పరచబడిన వంశమయ్యాం, రాజులైన యాజక సమూహంలోని చేరాం. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఆయన మహిమను ఈ రోజు నుంచి ఆయన మహిమను మనం మొయ్యాలి, మహిమను తీసుకొని వెళ్ళాలి. రెండవది అన్యజనులకు వెలుగుగాను. అన్యజనులు యేసు లేనివారు చీకట్లో ఉన్నారండి. పాపము చీకట్లో, పాపము చేయువారు చీకట్లో ఉన్నారు. లోకము గాఢాంధకారంలో ఉంది. లోకంలో మనుషులు గురి లేని వారిగా ఉన్నారు. మేధావులు అనుకుంటున్నారు కానీ వెర్రివారిగానే ఉన్నారు. ధనవంతులు అనుకుంటున్నారు కానీ దరిద్రులుగానే ఉన్నారు. అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారు కానీ ఏమి లేని వారిగా ఉన్నారు. నాకేమి లోటు అంటున్నారు కానీ దిక్కులేని పరిస్థితుల్లో పడున్నారు. వారికి వెలుగును, నిజమైన వెలుగుండనది లోకంలోనికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగించను. ఆరిపోయిన మానవునిని, ఆరిపోయిన కృంగిపోయిన బంధించబడిన ప్రతి ఒక్కరిని విడిపించడానికే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఈ సంగతి ఒక చిన్న బాలుడిగా ఉన్న యేసును పట్టుకొని ప్రవచిస్తున్నాడు సిమ్యోను. దేవా, నాథా, ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనేమో. అన్నితరులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలును మహిమగాను, నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి. సకల జనుల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. యేసుక్రీస్తు యూదులకు రాజుగా పుడతాడని ప్రవచనాల్లో ఉంది. అందుకే జ్ఞానులు వెతుక్కుంటూ హేరోదు బంగ్లాకు వెళ్ళారు, హేరోదు భవంతికి వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా అని అడిగితే ఆయన బెత్తరపోయాడు. నేనే రాజులై ఉండగా మరొక రాజు ఏంటని కలవరపడిపోయాడు. మీరు పోయి చూసొచ్చి నాకు చెప్పండి, నేను వస్తానని వేషధారిగా మాట్లాడాడు. ఒకవేళ ఈ రాజభవనంలోనే యేసుక్రీస్తు జన్మించాడు అనుకోండి, హేరోదు ఇంటిలోనే ప్రభు జన్మించాడు అనుకోండి, ఆ గొల్లలకు నేడు మీకు శుభవర్తమానమును ప్రకటించుచున్నాను, నేడు హేరోదు భవనములో మీ కొరకు క్రీస్తు జన్మించి ఉన్నాడు, వెళ్ళి చూడండి అంటే మేము ఎట్టబోతామయ్యా? మమ్మల్ని కర్రలతో తరిమేస్తారయ్యా, అక్కడ కావలుంటుందయ్యా, మా గొంగలి, మా గొర్రెలు, మేము సామాన్యులం, అక్కడికి వెళ్ళి మేము చూడగలం, మాకు పర్మిషను ఇస్తారండి? ఫోటో చూపిస్తున్నారు ఇవాళ కావాలంటే. అందులో చూసుకొని అందరూ ఇప్పుడు ఎవరిదన్నా బర్త్డే అంటేనంటారా, ఎవరెళ్ళల్లో వాళ్ళు కేకులు కట్ చేసుకొని తింటారంట, ఆయన దగ్గరికి వెళ్తానికి లేదంట. ఏంటండి మరి అందరూ యేసు ప్రభుని ఎలా చూస్తారు? అందుకే ఆయన ఎక్కడ జన్మించాడు? పబ్లిక్ ప్లేస్లో. సత్రం అంటే అర్థం ఏంటి? ఇన్ అంటే సత్రం అంటే ఏంటి? ఎవరైనా వెళ్ళొచ్చు. బస్ స్టాండ్ నాది అంటాడు ఎవడన్నా, బస్ స్టాండ్ నిలబడే. బస్ స్టాండ్ ఎవరిదంటే అందరూ నిలబడవచ్చు, అక్కడ అందరూ వెయిట్ చేయొచ్చు. ఏంటంటే రైల్వే ప్లాట్ఫామ్ మీద అందరూ పడి ఉంటారు, మూటలు ముళ్ళలు కట్టుకొని పడి ఉంటారు, అక్కడ తింటుంటారు, అక్కడే పడుకొని నిద్రపోతుంటారు, కునిపాట్లు పడుతుంటారు. అలాగే ఉంటుంది సత్రం ఆ రోజుల్లో. ఇవాళలాగా లాడ్జ్ అంటే మంచి డీసెంట్ బెడ్స్ ఇవన్నీ ఉండేవి కావు. ఒక ఖాళీ స్థలం, అల్లరి చిల్లరగా ఉంటుంది, కుప్పలుగా మూటలు పెట్టుకొని కూర్చున్నారు అక్కడే. అందుకే మరీ అక్కడ ప్రసవించడానికి అనుకూలంగా లేదు, గలిబిలిగా ఉంది, క్రౌడెడ్గా ఉంది, సామానులతో నిండుంది, శబ్దాలతో నిండుంది. కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళి ఆ పశువులు కట్టివేసే గుహలో
ఆమెకు ప్రైవసీ ఉంది కాబట్టి అక్కడ ప్రసవించింది. అక్కడ ఉన్న పశువులు మేత వేసే తొట్టెలో బిడ్డను పొరండబెట్టి. ఇప్పుడు ఎవరు వెళ్ళొచ్చు? ఎవరైనా వెళ్ళొచ్చు యేసు ప్రభువును చూడటానికి. రాజుగారు కావాలన్న ఆ జ్ఞానులు మనం అనుకున్నట్టుగా మన చిన్నపిల్లలు వేసిన వేషాల్లా కాదండి. వాళ్ళు జమీందారులు, వాళ్ళు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్, దే ఆర్ రిచ్ పీపుల్, వాళ్ళు మంచి మేధావులు, మంచి జ్యోతిష్క శాస్త్రం తెలిసిన వాళ్ళు, సైన్స్ తెలిసిన వాళ్ళు, వారు అన్వేషణలో ఉన్నవారు. యేసయ్య ఉన్న చోట నిజమైన ఆనందం ఉందండి, నిజమైన తృప్తి ఉంది, నిజమైన ఐశ్వర్యం ఉంది. ఎవరైనా రావచ్చు యేసు ప్రభు దగ్గరికి. ఆ జ్ఞానులు వారి ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి, సుఖాన్ని వదిలిపెట్టి ఎంత వెతుక్కుంటూ ఒంటెలు మీద వచ్చి, బైబిల్లో రాయబడింది ఒంటె అంటే తెలుసా? అయ్యో ఈరోజు ప్రజలకు ఏం చెప్పాలో తెలియటంలా. ఒంటె అండి ఎలా ఉంటుంది? కుక్క పిల్ల ఎలా ఉంటుంది కాదా? ఎలా ఉంటుంది? చాలా ఎత్తు ఉంటుంది. ఆ రోజుల్లో సామాన్యుడికి సైకిల్ లాంటిది గాడిద, కొంచెం డబ్బులు ఉన్నోడికి గుర్రం, ఇంకా డబ్బులు ఎక్కువ ఉంటే రథం, ఇంకా ఇసుక ప్రాంతాల్లో ప్రయాణం చేయాలంటే ఒంటెను ఏనుగుల్ని కొనుక్కునేవాళ్ళు ఆ రోజుల్లో. సో ఒంటెల మీద వచ్చారంటే అంత దూరం కొండలు మెట్టలు ఎగిరి వచ్చారు కాబట్టి ఆ ఒంటె ఇంతెత్తున్న ఒంటెను మోకరింపజేసి వారు దాంట్లో నుంచి దిగి ఇంటిలోనికి వెళ్ళి బాలునైన శిశువును, ఇప్పుడు బెత్లెహేములో యేసు ప్రభు జన్మించిన స్థలంలో పెద్ద మందిరం కట్టేశారు. 2 సార్లు ఆ స్థలానికి వెళ్ళాను, 2-3 సార్లు వెళ్ళాను. ఆ మందిరం కట్టేశారు. ఇలా ఎంత పెద్ద మందిరం ఉంటుంది, దాంట్లో ఏంటంటే తతంగాలు జరుగుతున్నాయి, వాక్యానుసారమైన కావు. కానీ ఆ యొక్క ఎంట్రన్స్ పెద్దగా ఉంటుంది. కానీ ఆ రోజుల్లో కొంతమంది క్రూసైడర్స్ అని జరిగినప్పుడు కొంతమంది గుర్రాల మీద యుద్ధం చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు గుర్రాల మీద లోపలికి వచ్చేసేవారంట మందిరంలోనికి. అది ఎలా అవాయిడ్ చేయాలని చెప్పి ఏం చేశారంటే ఆ పెద్ద తలుపంతా మూసేసి ఒక చిన్న కేవ్ లాగా ఇంతెత్తే ఉంటుంది, ఇంతకంటే ఇలాగ సన్నగా ఒక్క మనిషి దూరిపోయేటట్టు చేశారు. ఎవడైనా మందిరంలోనికి వెళ్ళాలంటే ఈరోజు ఆ యేసు ప్రభు పుట్టిన స్థలం చూడాలంటే ఎంతటి వాడైనా సరే వంగి జాగ్రత్తగా, నాకు 2 సార్లు తల తగిలింది, ఎంత వంగినా తగిలింది అందులో టప్పున. ఏంటంటే వంగి వెళ్ళాలంటే ఎవరైనా యేసు ప్రభు దగ్గరకు రావచ్చు. కానీ వంగకుండా, లొంగకుండా, తగ్గించుకోకుండా, మోకరించకుండా ఆయన ఆశీర్వాదాలు పొందలేరు. గొల్లలు వచ్చి మోకరించగలిగారు, జ్ఞానులు వచ్చి మోకరించగలిగారు. ఏ రోజు కావాలన్నా వెళ్ళుండొచ్చు. తగ్గించుకొని ఉంటే, తగ్గించుకోలేని వాడు యేసయ్య దగ్గరకు రాలేడు, దేవుని దీవెన పొందలేడు. యేసు ప్రభువుని వృద్ధుడైన అనుభవశాలైన సిమోను దగ్గరికి మరియా యోసేపులు తీసుకెళ్లారా, లేక యేసు ప్రభు దగ్గరికి ఆ ముసలాయన వచ్చాడా? ఎంతసేపా? ఆత్మావేశుడై నీవు ఆశిస్తున్న, నీవు ఎదురు చూస్తున్న రక్షకుడు వచ్చాడని ప్రేరేపించబడిన వాడై సరిగ్గా సమయానికి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువును చేతుల్లోనికి తీసుకొని, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని, అరే శిశువునుకు తను దాసుడట. పండు వృద్ధుడైన వాడు ఏమంటున్నాడండి, ఆ శిశువును చూచి దాసుడు అంటున్నాడు. కారణం ఆయన శిశువును చూడలా, సిలువ వేయబడిన క్రీస్తును చూశాడు, పునరుద్ధారుడైన క్రీస్తును చూశాడు, మేఘారుడి ఆర్భాటముతో దూతల సమూహంతో వస్తున్న యేసు క్రీస్తుని రాజాది రాజును చూశాడు. కాబట్టి ఏమంటున్నాడు, దాసుడైన నేను. ఈరోజు మనకి సువార్త, సంపూర్ణ సువార్త ప్రకటించబడిందండి. యేసుక్రీస్తు జననము, జీవితము, మరణము, పునరుద్ధానాన్ని గురించి విన్నాం. ఇంకొక్క దాని కోసం ఎదురు చూస్తున్నాం. ఏంటది? ఆయన మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. విశ్వాసపు నేత్రాలతో నీవు దీన్ని చూస్తే, నేను నమ్మిన యేసయ్య ఒక బాలుడు కాదు, సామాన్యుడు కాదు, ఒక మానవుడు కాదు, కేవలం స్వస్థతలు అద్భుతములు చేసేవా ఆయన మాత్రమే కాదు, ఆయన రాజు, ఆయనకి రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలో నన్ను వారసుడిగా చేసుకున్నాడు. ఆ రాజాది రాజుకు నేను కుమారుణ్ణి, కుమార్తెను
జయించిన నన్ను ఆయన తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటున్నాడన్న సంపూర్ణమైన సత్యాన్ని క్రిస్మస్ రోజు మనం గుర్తించాలండి. ఎంతమంది చూస్తున్నారు? విశ్వాసపు నేత్రాలతో ఏవో పిక్చర్స్ చేసి నేను చూపిస్తాం వల్ల ప్రయోజనం లేదు, దీని గురించి వివరించడం వల్ల ప్రయోజనం లేదు. మీ మనసులో మీరు యేసయ్యను ఆరాధిస్తున్నప్పుడు, ఆయన నామాన్ని స్తుతిస్తున్నప్పుడు, వందనం యేసయ్య అని పాడుతున్నప్పుడు, ఆరాధ్య దైవమా ఆ మహిమను వీడి ఈ భూమికి ఎత్తావు, నాకు దగ్గరకు వచ్చావు అని పాడుతున్నప్పుడు ఆ మహిమను మనం చూడగలిగితే మనం ధన్యులమండి. ఈ క్రిస్మస్ ఒక వ్యత్యాసమైన క్రిస్మస్గా మనం ఉండాలంటే మన కొరకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినాడు. ఎందుకంటే మనం మహిమను పొందాలని, మహిమ నుండి మహిమలోనికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ప్రభు వచ్చాడు. ఈ లోకంలో దేవుడు మనల్ని మహిమపరచాలని ఆశపడుతున్నాడు. తాను ఎందరు ఏర్పరచుకున్నారో వారిని పిలిచాడు, ఎందరిని పిలిచాడో వారిని మహిమపరిచాడు. ఈ మహిమ నుండి మనల్ని నిత్య మహిమకు, ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. మనం ఆకాశానికి ఎత్తబడతాం. యుగ యుగములు తరతరములు ఆయనతో కూడా కూర్చుండే భాగ్యం మనకి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు జననం కేవలం ఒక చరిత్ర మాత్రం కాదు, ఒక కథగా మాత్రం అసలే కాదు, ఒక సంభవం మాత్రమే కాదు. యేసుక్రీస్తు నిన్ను నన్ను విమోచించడానికి లోకములో పుట్టిన వారందరి కొరకు జగత్పునాది వేయబడక ముందే మనకి గడియారాలండి, మనకు టయాలు. దేవుడు నిత్యుడు, ఆయనకు అంతా జరిగింది తెలుసు, జరగబోయే తెలుసు, జరుగుతుందో తెలుసు. ఆయన అంతా ఒకేసారి చూస్తున్నాడు. కాబట్టి పుట్టినోళ్ళు, పుట్టి చచ్చిపోయినోళ్ళు, పుట్టనోళ్ళు, ప్రతి ఒక్కరిని, పుట్టబోయే వారిని అందరినీ ఎరిగిన వాడుకున్నాడు. అందరి కొరకు ఒకేసారి ఆయన ఈ లోకంలోనికి వచ్చి చేయవలసిన యాగాన్ని చేసేశారు. ఇప్పుడు యేసు ప్రభు చేసిన రక్షణ ఒక్కసారి చేశాడు. ఎవరు వాడుకోవచ్చు? నమ్మిన వారందరూ, ఆయన అంగీకరించిన వారందరూ ఆ రక్షణ భాగ్యమును పొందొచ్చు, ఆ పరలోక రాజ్య వారసత్వాన్ని పొందొచ్చు, పాప క్షమాపణను పొందొచ్చు. నిలబడండి. ఈ రోజు నుంచి నేను క్రీస్తును మహిమపరిచే వ్యక్తిగా ఉంటాను. నా కొరకు పరిపూర్ణుడిగా, సంపూర్ణుడిగా, పునరుద్ధారుడిగా ఉన్న క్రీస్తును నేను ఆరాధిస్తున్నానని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఒక మాట చెబుతాం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి చెప్పండి. నీ హృదయంలో ఆయనకి స్థలం ఇస్తే అద్భుతం చూస్తావు. నీవు ఆయనందు విశ్వాసం ఉంచితే ఒక అద్భుతం చూస్తావు. ఇంకా యేసయ్య నీ హృదయంలో లేడేమో, ఇంకా ఈ క్రీస్తుకు నీ హృదయం ఇవ్వలేదేమో. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. పండగంటే పాటలే కాదు, నాథా నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని, ప్రభువా ఈరోజు నా కొరకు జన్మించిన నీ వైభవాన్ని, నీ మహిమను నేను కన్నులారా చూచి తినని ప్రభుతో చెబుదాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఇంకో సంవత్సరంలో ఇదే బతుకు నాకు వద్దయ్యా, మరో సంవత్సరంలో ప్రవేశించడానికి ముందు నీ శిలువ దగ్గర ఆగానయ్యా, నీ మహిమను పొందానయ్యా, నీ రక్షణ దయచేయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ముందన్న సంవత్సరం నీ జీవితంలో ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండాలంటే, సమాధానంతో నిండిన సంవత్సరంగా ఉండాలంటే, సమృద్ధి కలిగిన సంవత్సరంగా ఉండాలంటే యేసు ప్రభు దగ్గర ఆగుదాం. ఆయన ముఖంలోనికి చూద్దాం. ఆయన ముఖ ప్రకాశం మన మీద పడనిద్దాం. ఆయన సన్నిధిలో మన హృదయాలు కుమ్మరిద్దాం. ఆనాటి గొల్లల వలె, జ్ఞానుల వలె ఆయన ఆరాధిద్దాం. ఆనాటి పరలోక దూతల వలె ఆయన యందు అతిశయిద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఆరాధ్య దైవమా, నా సర్వమా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా,
ఇదే వందనం. మనస్ఫూర్తిగా ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం. ఆరాధ్య దైవమా నా సర్వమా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా. అందరూ ఇదే వందనం. వందనాలయ్యా, ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం. తగ్గనివాడనైన నా అతిథి వైతివి, కలువరిలో నీ ప్రేమ కరుగబోసితివి. తగ్గనివాడనైన నా అతిథి వైతివి, క్రిస్మస్ లో నీ ప్రేమ కరుగబోసితివి. నా విమోచక, నా సహాయక, నా విమోచక, నా సహాయక, నా హృదయ సీమనేలే యేసునాయక, నా హృదయ సీమనేలే యేసునాయక. ఇదే వందనం. అందరూ ఇదే వందనం. మనస్ఫూర్తిగా ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం. అయ్యా వందనాలయ్యా, నా కొరకు పరమును విడిచి వచ్చిన ప్రభువా నీకు వందనాలయ్యా. నీ ప్రేమ కొరకు వందనాలయ్యా, నీ త్యాగము కొరకు వందనాలయ్యా, నీ శిలువ యాగము కొరకు వందనాలయ్యా. నాలాంటి వాడిని దర్శించినందుకు వందనాలయ్యా, నా పాపాలకు పరిహారము చేసినందుకు వందనములయ్యా. అయోగ్యుడైన నన్ను యోగ్యుడిగా మార్చుకున్నావు, వందనాలయ్యా. నరక వారసుడు, నరక పాత్రుడైన నన్ను పరలోకవాసిగా మార్చావు, వందనాలయ్యా. రోగములతో కుములుతున్నప్పుడు స్వస్థపరిచావు, వందనాలయ్యా. దరిద్రతతో నశించిపోతున్నప్పుడు రక్షించి రాజులైన యాజక వంశంలో చేర్చావు, వందనాలయ్యా. ఈ లోకంలో నీ సాక్షిగా బ్రతకాలని ఆశించావు, వందనాలయ్యా. నీ మహిమను మాకు దయచేయ్యా, నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టయ్యా. ఈ చీకటి లోకానికి నీ వెలుగును ప్రకటించడానికి సహాయం చేయి. పండగని ఎంతమంది వచ్చారో ఈరోజు వారితో నీవు మాట్లాడయ్యా. నేను యేసు క్రీస్తు బిడ్డను, నా కొరకే ఆయన లోకంలోనికి వచ్చి ఉన్నాడు, నా కొరకు చేయవలసిందంతా యేసయ్య చేశాడు. నన్ను నరకం నుండి తప్పించడానికి ఆయన అన్నిటినీ సంపూర్తి చేశాడు. ఈరోజు నేను అంగీకరిస్తున్నా, నేను విశ్వసిస్తున్నా,
ఈ రోజు నుంచి నేను ప్రభు బిడ్డగా జీవిస్తానని ఒక తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయను ఆయన. దయచేసి ఒక తీర్మానం చేయండి. ఈ తీర్మానానికి అవకాశం ఇవ్వకుండా నేను ముగిస్తే అయ్యో మరో అవకాశం మీకు దొరకదేమో. ఎంతో కాలం ప్రభు ఓపిక పెట్టాడు. ఎన్నో క్రిస్మస్లు జరిగి వచ్చావు. ఈ క్రిస్మస్ ఒకవేళ నీకు చివరి క్రిస్మస్ ఏమో. ఈ యొక్క అవకాశం చివరి అవకాశమేమో. సోదరుడ సహోదరి, ఆలయంలో ఉన్నవారులారా, లైవ్లో జూములో వీక్షిస్తున్న వారులారా, మరో నూతన సంవత్సరంలో రాజులైన యాజక సమూహంలో క్రీస్తు ప్రతినిధులుగా మనం బ్రతకాలంటే ఒక తీర్మానం చేయండి. ఈ రోజున దేవుని మహిమ నీ మీద నిలిచి ఉండాలంటే, మీ కీడు నుండి, నీ దరిద్రత నుండి, నీ వ్యాధుల నుండి నీ విడిపించబడాలంటే యేసయ్య నా హృదయంలోనికి రాయ్యా. ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. నోరు తెరిచి చెప్పండి. అందరూ మౌనం బొమ్మల్లాగా ఉండొద్దు. నోరు తెరవండి, నోరు తెరవండి, నేను నింపుతానన్నాడు ప్రభు. నాథా, నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఎంతమంది ఈరోజు చెప్తారు, యేసయ్యా నీ మహిమను ఈరోజు నేను కన్నులారా చూస్తున్నానయ్యా. నువ్వు బాలయేసువు కాదయ్యా, నువ్వు సంపూర్ణుడు యేసువయ్యా, నువ్వు తేజోమయుడువయ్యా, నువ్వు మృత్యుంజయుడువయ్యా, నీవు రక్షకుడువయ్యా, నీవు పరలోక వాసివయ్యా. నీ మహిమను చూస్తున్నానయ్యా, నన్ను నీలా మార్చేసయ్యా అని నోరు చేర్చి ప్రభుతో చెబుదాం. కొద్ది రోజుల్లో ప్రభు చిత్తం అంటే కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఈరోజు ఒక తీర్మానం చేస్తే నీ మార్గం మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ భవిష్యత్తు మారుతుంది, నీ బ్రతుకులో దీవెన చూడగలుగుతావు. ఇదిగో యేసయ్యా, తగని వాడి నేను నన్ను ఇంత ప్రేమించావు, దిక్కులేని నన్ను ఇంతగా చేరదీశావు. ఇదిగో నా జీవితం నీకు అప్పగిస్తున్నానని చెప్పండి. అలా చెప్పిన వారు మీ కుడి చేతి చూపించండి. ప్రభు మీ హస్తాలు చూస్తున్నాడు. ఈ రోజు నుంచి క్రీస్తు కొరకే నేను జీవిస్తా, క్రీస్తు కొరకే జీవిస్తా. ఆయన మహిమతో నేను నింపబడాలి, ఆయన శక్తి నా మీద నిలవాలి, ఆయనలాగా నేను బ్రతకాలి. ఈ లోకంలో నేను చీకటిలో ఉన్నవారికి యేసయ్య వెలుగును పంచాలి. అయ్యా నన్ను వాడుకోడు ఆయన, అయ్యా నన్ను మహిమపరిచయ్యా, అయ్యా నన్ను అభిషేకించిన ఆయన. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరవండి, దేవుడు నింపుతానన్నాడు. నోరు తెరవండి, అడగండి మీకు ఇస్తానన్నాడు ప్రభు. అడుగు వారికి ధారాళంగా ఇస్తానన్నాడు తన పరిశుద్ధాత్మను. కొద్ది క్షణాల్లో ముగిచ్చేస్తున్నాం. లాస్ట్ అవకాశం. మనుషులు ప్రేరేపిస్తుంటే చెయ్యెత్తడానికి సిగ్గుపడొద్దు, భయపడొద్దు. చెయ్యెత్తితే ఏముందిలే అనుకోవద్దు. మనుషుల ముందు నొప్పుకోవడానికి సిగ్గుపడేవారిని తండ్రి ఏదో నేను సిగ్గుపడతాడన్నాడు ప్రభు. పరలోకం తగ్గు చూస్తుంది. ప్రభు నీ హృదయంలోకి చూస్తున్నాడు. నీ హృదయ ఆలోచనలు బయట పెడుతున్నాడు. నీకు మోసపూరితమైన హృదయం ఉందా? వేషధారణ హృదయం ఉందా? స్వనీతితో నిండిన హృదయం ఉందా? అదిగో నీ సంగతి నీకు తెలుస్తుండగా నీ సంగతి దేవునితో చెప్పుకో. మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతుడిని మనల్ని పవిత్రంగా చేస్తాడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. పాపిగా వచ్చావేమో, పరిశుద్ధులుగా వెళ్ళాలి. ఇక్కడి నుంచి ప్రభు సాక్షిగా బ్రతకాలి. ముందున్న సంవత్సరంలో అభిషేకించిన ఆయన నన్ను అభిషేకించయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను క్షమించయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో మా హృదయాలు తెరిచి నీ సన్నిధిలో నిలబడిన మమ్మల్ని చూడు నాయనా. ఈ ఆవరణలో ఉన్న ఒక్కొక్కరిని చూడయ్యా. మా హృదయ ఆలోచనలను చూడగలిగిన దేవా, మా హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువా, మా హృదయ వాంఛలను తీర్చే యేసయ్యా నీకు వందనాలయ్యా. ఏ గుండెల్లో నుంచి ఏ మొర వినబడుతుందో, నేను కూడా దేవుని కొరకు బ్రతకాలని ఎవరు ఆశిస్తున్నారో, నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అని ఎవరు మూలుగుతున్నారో, నా బ్రతుకు నిజంగా మారుతుందా, నాకింకా భవిష్యత్తు ఉందా అని ఎవరెవరు ఆలోచిస్తున్నారో ప్రతి హృదయంలోనికి తొంగి చూడయ్యా. మనుషులకు అసాధ్యము కానీ నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా. మమ్మల్ని మార్చగలవు,
మా భవిష్యత్తును మార్చగలవు, మా బ్రతుకులు మార్చగలవు, మా హృదయాలు మార్చగలవు. మా స్థితిని చూచి జాలిపడి మమ్మల్ని లేవనెత్తే యేసయ్యా నీకు వందనాలయ్యా. భక్తిలో పడిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారయ్యా, భక్తిలో జారిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారయ్యా, భక్తిలో నిలిచిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారయ్యా. అట్టి వారిని ఈ క్రిస్మస్ దినాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. మా మనోనేత్రాలు తెరవబడడానికి నాదా నీ రక్షణ నేను కన్నులారా చూచాను. నా కొరకు ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తుని, ఆయన మహిమను, ఆయన శిలువ మరణ పునరుద్ధానములను నేను కన్నులారా చూసి గ్రహిస్తున్నానని చెప్పుటకు మాకందరికి నీ సహాయము చేయము. ఎంతో ప్రేమను నీ యొద్ద నుండి పొందామయ్యా. కృతజ్ఞతతో నిన్ను స్తుతించడానికి సహాయము చేయము. మరణము నుండి తప్పించి ఈరోజు సజీవులుగా ఉంచామయ్యా. మరొక ఉపద్రవం ముంచుకొస్తుందన్న వార్తను వింటుండగా నీ పక్కన 1000 మంది కూడినాడు, నీ కుడి పక్కన 10,000 మంది పడినాడు. ఏ అపాయము రాదన్న వాగ్దానంతో మమ్మల్ని పంపించను ఆయన. ఏ తెగులు నీ గుడారములకు సమీపించదన్న వాగ్దానాలతో మమ్మల్ని పంపించను ఆయన. మీరు నాకు మహిమగా అన్యజనులకు వెలుగుగా ఉంటారన్న వాగ్దానంతో మా ఎడల నెరవేరడానికి సహాయం చేయను ఆయన. ఇక్కడ నుండి వెళ్ళేవారు ఎవ్వరూ నీ రక్షణ అనుభవాన్ని పొందకుండా ఈ ఆవరణ విడిచిపెట్టుటకు ప్రయత్నించకుండా చేయమని ఆయన. ఈరోజు మా జీవితము ధన్యమైనదని, ఒక నూతనమైన ప్రత్యక్షతను, అభిషేకమును ఈ క్రిస్మస్ రోజు మేము పొందామనే తృప్తితో ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. సువా